హాయ్ హలో నమస్తే. నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్. AP10 యూట్యూబ్ ఛానల్ని నన్ను ఎంతమంది అయితే అభిమానిస్తారో AP10 యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి, ఆదరించండి, ప్రోత్సహించండి, ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ AP10 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఏమన్నా ఐకాన్ బెల్ టచ్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి AP10 YouTube channel. Good luck to AP10 YouTube channel. This is Aparav Jabardast. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల AP10 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. 32-34 సచివాలయాన్ని టీడీపీ వార్డు ఇన్ఛార్జీలు మలిశెట్టి విజయలక్ష్మి, పల్లపు కుమార్ సందర్శించారు. ప్రోటోకాల్ ప్రకారం సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ఫోటోలను అలంకరించారు. ఈ సందర్భంగా వారు పలువురు అంశాలపై వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సూరిశెట్టి రామకృష్ణ, పల్లపు ప్రసాద్, వార్డు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు సచివాలయానికి 32-34 సచివాలయానికి వచ్చాము. ఎందుకనంటే మన నారా చంద్రబాబు నాయుడు గారిది, మోడీ గారిది, పవన్ కళ్యాణ్ గారిది, మన ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారిది గౌరవప్రదంగా మన సచివాలయంలో వీళ్ళ ఫొటోస్ని ఏర్పాటు చేయటము. అలాగే రెండోది రేపు 1వ తేదీ ఇవ్వబోయే పెన్షన్ల గురించి మాట్లాడడానికి వచ్చాము. పెన్షన్దారులందరికీ శుభాకాంక్షలు. ఎందుకనంటే గవర్నమెంట్ రావటం 4000 పెన్షన్ చేస్తానని చెప్పి బాబు గారు చెప్పటము, అలాగే దాన్ని అమల్లోకి తేవడం కూడా జరిగింది. అట్లాగే ఏప్రిల్ నుంచి కూడా పెంచుతానని చెప్పారు. ఆ ఏప్రిల్, మే, జూన్ది కూడాను రేపు నెల కలిపి ఇవ్వడం జరుగుతుంది. ఒకేసారి 7000 పెన్షన్ తీసుకోబోతున్నారు. వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా మన గవర్నమెంట్లో ఏ అయితే అభివృద్ధి పనులు ఉన్నాయో అభివృద్ధి, సంక్షేమం రెండూ చక్కగా చేసుకుంటూ పోతాము. దానికి ఎటువంటి ఆలోచన, అనుమానం కూడా ఉండదు. ఈ గవర్నమెంట్లో ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కూడా మంచి జరగాలని, అలాగే జరుగుతుందని కూడా గట్టిగా నమ్ముతున్నాము. అందరికీ నమస్కారం. మీడియా వారికి నా నమస్కారాలు. ఈరోజు 34వ వార్డు, 32వ వార్డుకు సంబంధించి సచివాలయ సందర్శన చేసి ప్రోటోకాల్ ప్రకారం PM మోదీ గారి ఫోటో, సీఎం చంద్రబాబు నాయుడు గారి ఫోటో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటో మరియు కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి ఫోటోలు అలంకరించడం కోసం ఈరోజు ఈ సచివాలయాన్ని విజిట్ చేయడం జరిగింది. రేపు 1వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మొదటి సంతకం పెన్షన్ల పెంపు మీద పెట్టారు. వారికి జూలై 1వ తారీఖు నుంచి ప్రతి పెన్షన్దారుడికి 7000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నందువల్ల దాని గురించి చర్చించి వారికి అందజేయడం జరుగుతుంది సచివాలయ సిబ్బంది ద్వారా. ఆ విషయం సచివాలయంలో చర్చించి వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. పై కార్యక్రమంలో వార్డు పార్టీ నాయకులు సూరిశెట్టి రామకృష్ణ గారు మరియు వార్డు ఇన్ఛార్జి శ్రీమతి మలిశెట్టి విజయలక్ష్మి గారు మరియు 32వ వార్డు ఇన్ఛార్జి పల్లపు కుమార్ గారు మరియు పల్లపు ప్రసాద్ గారు మరియు నాయకులందరూ, కార్యకర్తలు పాల్గొన్నారు. అశోక్ ది మెన్స్ సెలూన్స్ 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టణ ప్రజలకు, కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు. ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై 30% తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. ప్రొప్రైటర్ మీ అశోక్ ది మెన్స్ సెలూన్స్. మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.